నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. NDSA కూడా NDA జేబు సంస్థగా మారింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అమరావతి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిలాను పోలీసులు హౌస్ అరెస్ట్. పేద ప్రజల ప్లాట్లు ఆక్రమించుకోవడానికి కొందరు గూండాలతో దాడి. ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్ ఓనర్స్. డీటెయిల్స్ చూస్తే తట్టెడు మట్టి తీయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి పందికొక్కుల్లా దుబ్బితిన్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పంది అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవలెక్కడ దవుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమిడిహట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. 4 ఏళ్లలో పూర్తవుతుంది. 4 ఏళ్లలో ప్రాణహిత సేవల్లో పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2328 కోట్లు దోచుకొని తిన్నారు. 2328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు. NDSA కూడా NDA జేబు సంస్థగా మారింది. ఐటీ, ఈడీ మరియు సిబిఐ మాదిరిగా NDSAను వాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇంట్రిమ్ నివేదిక. ఇది NDSA నివేదిక కాదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల రాజకీయ ప్రేరేపిత నివేదికను ఆధారాలతో బయటపెట్టిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. యాక్చువల్లీ NDSA రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. కాళేశ్వరం ఇన్సిడెంట్, మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు 2 కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎందుకు ఈ మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే October 9th మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 21st October జరిగింది. కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది, NDSA ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది? 1st November, అంటే జస్ట్ విత్ ఇన్ 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది.
4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది? నేను ఇంకో మాట అడుగుతున్నా. పోలవరం డ్యామ్ ఉంది, అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ. సిడబ్ల్యూసీలో పనిచేసేటోళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు, ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్పగూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు? రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఎందుకంటే కట్టిందే మీరు, డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ, కట్టింది ఎన్డీఎస్ఏ, కుప్పగూలింది ఎన్డీఎస్ఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో. అందువల్ల అక్కడికి బోరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమైతా ఉంది. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి అప్పు కోసం బ్రోకర్కు 170 కోట్లు లంచం ఇచ్చిన అవినీతి ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చిండ్రు అని మాట్లాడిండ్రు. అయ్యా, మీలాగా బ్రోకర్లను పెట్టుకొని 170 కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే. నువ్వేం చేసినావు? నువ్వు హెచ్సియు యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు 170 కోట్లు చెల్లించి 10,000 కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పిఎఫ్సి, ఆర్ఈసీ ప్రైవేట్ కాదు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే, బ్రోకర్ ఫీజులు ఇయ్యలే, లంచాలు ఇయ్యలే, ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే. మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం. తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్, ఇఫ్ డిపిఆర్ ఈజ్ నాట్ దేర్, హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ద లోన్? పిఎఫ్సి, ఆర్ఈసీ ఏం ప్రైవేట్ సంస్థలు కావు. నువ్వు 10,000 కోట్ల అప్పు తేవడానికి 170 కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. తలకాయ ఏడబెట్టుకుంటారు మీరు. ఈ దేశంలో, ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్. ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి, ఇంతకంటే దివాలకోర్ దిక్కుమాలిన చర్యలు ఉండవు. ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా? నువ్వు వాడినావు కనుక నేను వాడుతున్నా పదం, లేకపోతే నేను వాడేవాడిని కాదు. అమరావతి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నిర్బంధం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అమరావతి క్యాపిటల్ కమిటీ ఏర్పాటు చేసి 2 రోజులే అవుతోంది, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. ఇక చంద్రబాబు ఏం దాచాలనుకుంటున్నారు? ఒక మహిళను పార్టీని ఆపడానికి ఇంతమంది పోలీసులను పంపారు, నాపై పోలీసులు చేతులు వేశారని మండిపడ్డారు. Why have you house arrested someone, some party who wants to do good to the people of Andhra Pradesh, while you and your allied party BJP are doing gross injustice to the people of Andhra Pradesh, be it in regard to special status, be it in regard to Polavaram, be it in regard to Amaravati capital. Not in one issue have you done any justice. And today, because we want to fight for the people, you have house arrested the Congress chief in the state of Andhra Pradesh. Why? Why are you scared? It has been only 2 days since the Congress party in Andhra Pradesh has formed a committee called the Amaravati Capital Committee. The Congress party has only formed this committee with a group of 6-7 people.
and the government is scared with just us forming a committee. This committee is supposed to do any research, come up with an action plan and work for the welfare of the people. Anything that we decide, this committee decide, is going to be for the good of the people of Andhra Pradesh. And with just us forming the committee, if Mr. Chandrababu Naidu's government is so afraid, my question is, what are you trying to hide? Why this atrocity? What is the police force for? There are so many police today, since so many hours, to curtail one lady, to curtail one party. Andhra Pradesh today, on atrocities on women, stands at number 3 place. Your police should be used to protect the people of the women of Andhra Pradesh, not curtail them. The police laid hands on me. It is my constitutional right today, as a citizen of India, I have the freedom to go where I want and do what I want. Why is the police not allowing that? On top of that, I am the chief of the Congress party in Andhra Pradesh. See the atrocity of this government. मैडम एनडीए सरकार ये क्लेम कर रहा है कि 5 साल अगर అమ్మా మళ్ళీ మాట్లాడదాము. I am going to the office to discuss the capital issue. After that I'll again talk to the media. మళ్ళీ మాట్లాడదాం. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారం ఉంది కదా అని పేద ప్రజల ప్లాట్లు ఆక్రమించుకోవడానికి కొందరు గూండాలతో దాడి చేసి ప్లాట్లు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్ ఓనర్స్. 2 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం సార్ మేము. ఇది మాకు మా పిల్లల భవిష్యత్తు కోసం కట్టుకున్నాం. ఇది ఇప్పుడు గద్దల్లాగా వచ్చి ఈ రోడ్డు 5 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. గద్దల్లాగా వచ్చి నిన్న వచ్చి మాట్లాడి 60-40 సెటిల్మెంట్ రెండు మాట్లాడతారు. బుడ్గ రామదాస్ కొడుకు మనవాడు అఖిల్ రాజు, రఘువీర్ సింగ్, మురార్ సింగ్, వాళ్ళకంటే మేము సెటిల్మెంట్ 60-40 సెటిల్మెంట్ ఇవ్వాలంట. ఆయన దగ్గర వచ్చి లంచోడుకులారా మీ బతికేంతారా, మీరు ఎట్లా కడతారా, మీరు మా కూలగొట్ట రాదా అన్నారు. కూలగొట్టిరు. ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు సార్? మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? యువ సమాధానం చెప్తారు. మేము ఉండాలా వీళ్ళే ఉండాలా చెప్పండి. తెలంగాణ రాజ్యంలో ఈ పొలిటీషియన్లది భూస్వామ్యది ఉన్నాయంటే చెప్పండి. మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం, పక్క దేశానికి వెళ్ళిపోతాం. బతకం మేము. ఎందుకు సార్ మేము మా దేశంలో మేము ఈ దేశంలో అందరికి సమన్వయం ఉందా లేదా? బుడ్గర అందాస్ కార్ లోపల పోతుంది, ఆయన లోపల కూర్చోబెడతారు. మేమేమో జీతాలు లేక బయట కూర్చోవాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు పోవాలి. ఇద్దరు సమన్వయం లేదా? వాళ్ళు విఐపీలా? పోలీస్ స్టేషన్ లో ఒక్కరికొకరు ఉంటుందా అండి? ఇదేనా పద్ధతి? ఇదేనా? సీఎం రేవంత్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంట, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంట. ఎంక్వైరీ చేయండి. సర్వే నెంబర్ ఎక్కడే వచ్చిందని గ్యారంటీ ఏంది? సర్వే నెంబర్ 21 సర్వే నెంబర్లో ఒకేసారి సర్వే చేయాలి. అందరికి నోటీస్ ఇచ్చి 16 నెంబర్ సర్వే ఒక్కటే ఎట్లా చేస్తారు? ఎవరు నోటీస్ ఇచ్చారు? మీ ఇక్కడ 1990 నుంచి మా హ్యాండ్ ఓవర్ ఉంది, పొజిషన్లో ఉన్నాం. 99 నుంచి మా కంపెనీ నోటీస్ ఇచ్చారా? ఎమ్మగారు దొంగలకి వచ్చి వాళ్ళ కార్లో ఎట్లా వస్తారు? వాళ్ళ ఇంట్లో పనిచేసే మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయా? గవర్నమెంట్ జీతం జనాల నుంచి ఇస్తుందా, లేకపోతే బుడ్గ రామదాస్ ఇస్తున్నాడా, అలా మనవడి ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ కొడుకు ఇస్తుంటారా? వాళ్ళకే ఉడిగం చేస్తారా? చెప్పండి. వాళ్ళని జీతం తీసుకోండి. మేము బతకవద్దు తెలంగాణలో, వాళ్ళే బతకాలనుకుంటే మేము వెళ్ళిపోతాం వేరే రాష్ట్రం. ఏమో సార్, ఈ పని చేసుకొని ఖర్చు చేసుకొని బతుకుతాం. మేమేమి కోట్లు సంపాదించుకోలేదు, లేకపోతే మా దగ్గర కార్లు లేవు. పక్క రాష్ట్రం పోయి బతుకుతాం, గుర్తులేసుకొని బతాం సార్. మా ఇల్లు కూడా కొట్టిరు, మా పిల్లల భవిష్యత్తు ఇది. ₹1 కోటి ప్రాపర్టీ నీ సంపాదించాడు 20 సంవత్సరాలు. నా 4 పిల్లల భవిష్యత్తు, 5 మా అన్నకు నాకు కలిపి 5 పిల్లలు, ఆయనకు 3 పిల్లలు, 5 పిల్లల భవిష్యత్తు. మా బాబాయ్ వీళ్ళకి 4 ఆడపిల్లలు, 9 మంది పిల్లల భవిష్యత్తు. ఈ ప్రాపర్టీ 9 మంది భవిష్యత్తు ఒక్కరి కోసం, ఒక్కరి స్వార్థం కోసం ఆయన చేసిన ఆయన దాహం సరిపోతలేదంట. ఈ లేఅవుట్లు ఆయన చేసిన అక్రమాలు లేవని చెప్తున్నారు, కథలు చెప్తున్నారు. బుడ్గ రామదాస్ చేసిన కథలని లేవని చెప్పి కథలు చెప్తున్నారు. ఆయనకి ఇంకా సరిపోతలేదంట. ఈ మా జాగ్ మీద పడ్డది, పక్క వాళ్ళ జాగ్ మీద పడ్డది. మేము 99 కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చి ఎట్లా వస్తాడు సార్? ఆయన అంత ఎక్స్ ఎంపీపీ అంట, వాళ్ళ డ్రైవర్ అంటాడు. సార్ 40 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. సర్పంచ్ చేస్తే తీసుకోమనండి. మరి ఎక్కడ న్యాయం ఉందా సర్పంచ్ చేసిన జాగాని? ఈ మాకు లేఅవుట్ చేసి 1983 లేఅవుట్ చేస్తే అలా సంతకం బుడ్గ రామదాస్ పెట్టిండు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం గ్రామంలో కలెక్టర్కు సమస్యలు చెప్పుకోవడానికి స్టేజ్ దగ్గరికి వెళ్తున్న రైతు పోతురాజును గల్లాపట్టి తోసేసిన ఎస్ఐ సైదులు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్. ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే కుఫోన్స్ అవుతున్నా సరే అవకాశం వచ్చింది మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రి నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2-3 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నారో నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుగులు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగల్లా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్టకథ చెప్తే నువ్వు ఆ పిట్టకథ నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మందుల సాంబల్, నీ గెలుపు కోసం కష్టపడ్డా మమ్మల్ని పట్టించుకోవా, మాకే సంక్షేమ పథకాలు రాకుంటే సామాన్య జనానికి ఏం వస్తాయంటూ మందుల సాంబల్ పై తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఎస్ఏ కూడా ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అమరావతి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిలాను పోలీసులు హౌస్ అరెస్ట్. పేద ప్రజల ప్లాట్లు ఆక్రమించుకోవడానికి కొందరు గూండాలతో దాడి. ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్ ఓనర్స్.
ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.